రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రుచికరమైన ఎగ్ నూడిల్స్ మన ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఎగ్ నూడిల్స్ ఎక్కువగా మనం ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లో బయట తింటూ ఉంటాం. కాకపోతే బయట తినే వాటికన్నా మన ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. నూడిల్స్ ప్యాకెట్స్ 2 ఇవి మార్కెట్లో దొరుకుతాయి. కోడిగుడ్లు 5 లేదా 6, క్యాప్సికమ్ 1, టమాటాలు 2, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయలు 3, స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకోవడానికి తగినంత, వెల్లుల్లి రెమ్మలు 6, అలాగే అల్లం కూడా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. టమాటా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ లేదా రుచికి సరిపడినంత, నూనె 5 లేదా 6 టేబుల్ స్పూన్స్, ఆలివ్ ఆయిల్ అయితే టేస్టీగా ఉంటుంది, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూడిల్స్ మసాలా 2 టేబుల్ స్పూన్స్. ముందుగా నూడిల్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కోడిగుడ్లను క్రాక్ చేసుకోండి. కోడిగుడ్లను ఇలా డైరెక్ట్గానే క్రాక్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్లో క్రాక్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గరిటెతో బాగా ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి. కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కోడిగుడ్డు పొల్టా లేదా ఎగ్ బుర్జీ రెడీ అవుతుంది. ఇందులో కారం ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ముద్దలు లేకుండా విడిపోయేటట్లుగా బాగా ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూడిల్స్ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో నూడిల్స్ ఉడకబెట్టడానికి తగినంత వాటర్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు నూడిల్స్ను అందులో వేసుకోండి. నూడిల్స్ను అందులో వేయగానే వాటంతట అవే విడిపోతాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నూడిల్స్ ఇలా రెడీ అవుతాయి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని చెక్ చేసుకోండి. నూడిల్స్ని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటే కనుక ఉడికినట్లు లెక్క, లేదంటే నూడిల్స్ను కట్ చేసి ఇలా లోపల వైట్గా ఉంటే కనుక ఇంకా ఉడకనట్లు లెక్క, లేదంటే ఉడికినట్లు లెక్క. ఇప్పుడు స్ట్రైనర్లో పెట్టుకుని వడగట్టుకోండి, లేదంటే ఒక ప్లేట్ పెట్టుకుని నూడిల్స్ను వార్చుకోవచ్చు. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న నూడిల్స్లో కొంచెం ఆయిల్, అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ విడిపోతాయి, విడివిడిగా ఉంటాయి, అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి ఫ్రై చేయండి. అలాగే క్యాప్సికమ్ను కూడా వేసి ఫ్రై చేయండి. వెల్లుల్లి రెమ్మలు, క్యాప్సికమ్, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగిన తర్వాత చాప్ చేసిన పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసి టమాటాలు మ్యాష్ అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు టమాటా సాస్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టమాటా సాస్ ఆప్షనల్ మాత్రమే, ఆల్రెడీ టమాటా యాడ్ చేసాం కాబట్టి టమాటా సాస్ యాడ్ చేయవసరం లేదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని అలాగే నూడిల్స్ మసాలా ప్యాకెట్ కూడా వేసుకుని కలుపుకోండి. నూడిల్స్ని బట్టి మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిల్లీ సాస్, సోయా సాస్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అలాగే ఇందులో టేస్టీ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్ చేసి ఉంచుకున్న నూడిల్స్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అప్పటికప్పుడు నూడిల్స్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. అలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఎగ్ మిక్చర్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఎగ్ మిక్చర్ ఇలా విడిగా చేసుకుని నూడిల్స్లో కలుపుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఎగ్ మిక్చర్ కూడా బాగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుని సాస్తో కానీ లేదా ప్లెయిన్గా కానీ ఈ నూడిల్స్ని తింటే సాయంత్రం టైంలో చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ ఇవేమీ వేసుకోకుండా అయినా ఎగ్ నూడిల్స్ను తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా
మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.